కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశమవుతారు. రేపటి నుంచి శాసనసభ మండలి సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. ఎర్రవెల్లికి చేరుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్, కవిత చేరుకున్నారు. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగబోతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ ప్రియాంక, ఏదైతే రేపటి నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఆ యొక్క అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై అసలు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలపై ఎండగట్టేందుకు కూడా ఈ రోజు ఒక ముఖ్య సమావేశం కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గజ్వేల్ తన ఫామ్ హౌస్ అయినటువంటి ఎర్రవల్లిలో కూడా ఈ యొక్క కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే వ్యూహాలు రచించేందుకు, ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పటికే సంవత్సరం పాటు గడిచిపోయింది. ఈ యొక్క సమావేశాల్లో గట్టిగానే నిలదీయాలన్న ఉద్దేశంతో ఏదైతే వారందరికీ ఒక దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ చేరుకోవడం జరుగుతూ ఉంది. రేపు అనుసరించాల్సిన విధానాలపైనే ముఖ్యంగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మొన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు మీద వీటన్ని అంటే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా అంటే ఏదైతే భవిష్యత్తులో ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై కూడా ఈ రోజు సమావేశంలో కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోవడం జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇది రాజకీయంగా ఏదైతే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఇంట్లోనే నిర్ణయాలు తీసుకుని వాటన్నిటిపై కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదైతే తమపై చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలకు ధీటుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా కాలయాపన చేస్తూ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనే దానిపై కూడా కేసీఆర్ కొన్ని సూచనలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సూచనలు ఇచ్చే విధంగా కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఈ సమావేశంలోకి బయలుదేరడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాజ్ కుమార్, అయితే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా ఆహ్వానం అందింది కేసీఆర్ కు. దీనికి హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈ రోజు? ఇది ముఖ్యంగా అంటే తెలంగాణ తల్లి విగ్రహం పట్లనే అసలు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ మార్పు, ఎందుకంటే తెలంగాణ తల్లి అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ కు నిదర్శనంగా ఉంటుంది. ఏదైతే తెలంగాణ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ, అలాంటి పండుగను తెలంగాణ తల్లి చేతిలో ఉంటుంది. అలా ఆ విగ్రహంలో ఇప్పుడు లేకుండా కేవలం సామాన్యంగా ఒక మొక్కజొన్న కంకులు వరికి సంబంధించినవి మాత్రమే సామాన్యంగా ఉండడం, దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా, లేదంటే ఈ కార్యక్రమానికి హాజరై చేస్తారా? ఎందుకంటే రేపటికి ఘనంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ తప్పకుండా రావాలని మంత్రుల బృందం పోయి కూడా నిన్న కలిసి రావడం జరిగింది. వారికి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలపైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎలా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ఎట్లా ఎండగట్టాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సమస్యలను ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయిందన్న దానిపై కూడా ముఖ్యంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు అందరికీ కూడా అంటే ఒక జిల్లాలో జరుగుతున్నటువంటి తమ జిల్లాల యొక్క సమస్యల పట్ల కూడా అసెంబ్లీలో లేవనెత్తాలనే ఉద్దేశంతో కూడా మొత్తం వీరందరికీ పలు సూచనలు, సూచనలు ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సూచనలు కూడా కేసీఆర్ వినే అవకాశం ఉంది. వీరందరికీ ఒక నిర్దేశం చేసి ప్రభుత్వం పై మాత్రం గట్టిగానే ఒత్తిడి తీసుకురావాలి. రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి కొన్నిటి ఏదైతే ఇచ్చిన హామీలు, రైతు బంధు, రైతు భరోసా సంబంధించినటువంటి హామీల పట్ల కూడా అన్ని ఎండగట్టాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశంలో మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ తల్లి విగ్రహంకు రేపు వస్తారా రాదా అనే నిర్ణయం కూడా మరి కొద్దిసేపట్లో తెలియనుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.